హాయ్ అండి. హ్యాపీ సండే. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మటను, ములక్కాయ కర్రీ చేస్తున్నానండి. విలేజ్ స్టైలు సూపర్ వచ్చిందండి. ఈ మటన్లో మనం ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకు తింటే హెల్దీ అండి. సూపర్. నాకు చాలా ఇష్టమైన కర్రీస్ మటన్ అండి. ఒక మటన్ తీసుకుని మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేశానండి. ఫ్రెష్గా ఉందండి మటను. చాలా బాగుంది. మటన్ ఫ్రెష్గా ఉంటేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. మునక్కాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే మసాలా అంతా రెడీ చేస్తున్నానండి. మా పిల్లలకిను మా హస్బెండు ఈ మటన్ తినరు, అందుకని చికెన్ తెచ్చుకున్నారండి. వాళ్ళకి చికెన్ కర్రీ చేస్తున్నాను. మనకి చికెన్ కర్రీ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఒకసారి చూడండి. చక్కగా ఈ మటన్ని కుక్కర్లో పెట్టేసి 4 విజిల్స్ వేయించానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి కుక్ చేసుకున్నాను. మంచిగా ఉడికిపోయిందండి మటను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి మొగ్గ వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసేసానండి. ఇలా చేస్తే గ్రేవీ బాగుంటుంది, చిక్కగా వస్తుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాలు ఎక్కువ వేయకూడదండి ఏ కర్రీస్కైనా, వాటి టేస్ట్ పోయిద్ది, ఆ ఫ్లేవర్ ఉండదు. చక్కగా ఉడకపెట్టిన ఈ మటన్ని వేసేసానండి. తర్వాత మటన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసేసాను. ఆల్రెడీ మనం కుక్కర్లో ఈ మటన్ని బాయిల్ చేసాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఈ టైంలోనే మునక్కాయ ముక్కలు కూడా వేసేసాను. వేసేసి మంచిగా ఆ ఉడికిపోయిన మటన్లోనే వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్తోనే మంచిగా కుక్ చేసేసాను. దగ్గర పడిపోయింది, చూసారు కదా. కొత్తిమీరతో గార్నిష్ చేసేసానండి. చాలా బాగుందండి, సూపర్ వచ్చింది. ఇందుకే మీరేం వండుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెష్ మటన్ కదండి, చాలా టేస్ట్ ఉంది. ఈ మటన్లో బోన్స్ అంటే నాకు చాలా ఇష్టము. మా నాన్నగారు ఎక్కువ మటనే తీసుకొస్తారండి. అసలు చికెన్ అనేది తినరు మా నాన్నగారు, మటనే తింటారు. అందువల్ల మాకు కూడా మటనే అలవాటండి. కానీ మా హస్బెండ్కి మాత్రం మటన్ అస్సలు అలవాట్లేదు. నేను అత్తయ్య మాత్రమే తింటామండి. ముక్కలు కూడా కుక్కర్లో పెట్టాం కదండి, మంచిగా కుక్ అయింది. ఈ మటన్లో బోన్స్ సూపర్ ఉంటాయండి. ఈ నాన్ వెజ్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మటన్లో దోసకాయ కానీ, టమాటా కానీ, వంకాయ కానీ ఇలా యాడ్ చేసుకు తినాలండి. వెజిటేబుల్స్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విద్యా దోవారి ఛానల్. సింపుల్గా విలేజ్ స్టైల్ మటను మునక్కాయ కర్రీ అండి, చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ అండి. ఓకే, బాయ్.